డబ్బులు తీసుకుని తల్లిదండ్రులకు ఇష్టం లేని ప్రేమికులను హత్య చేసే కిరాయి హంతకులను పోలీసులు పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ కమల్ హాసన్ రెడ్డి వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. హత్యలకు సంబంధించి వివరాలను మీడియాకు వివరిస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. సర్వర్ ఇల్లు ఉండేటువంటి సులేమాన్ నగర్కు చింతలమెట్ ఏరియాలో ఉంటుంది. రాజనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వారితో పాటు వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత ఈ మోయిజ్కు గంజాయి తర్వాత మద్యం ఇప్పించినారు. అతను మత్తులో ఉండగా ఇంటాక్సిడ్ కండిషన్లో ఉన్నప్పుడు ఈ సర్వర్ మరియు వాజిద్ మిగతా నిందితుల సహాయంతో అతని చేతులు కాలు కట్టేసి కత్తులతోని అతని ఛాతీలో ఇండిస్క్రిమినేట్గా స్టాబింగ్ చేయడం జరిగింది. మిగతా నిందితులేమో వారిని ఈ మోయిజ్ను ఇష్టం వచ్చినట్టుగా ఫిస్ట్ బ్లోస్ ఇచ్చినారు. ఈ ప్రాసెస్లో అతను సివియర్ బ్లీడింగ్తో అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఈ చనిపోయిన విషయాన్ని వెంటనే అసీం బహదూర్కు ఫోన్లో ఇన్ఫార్మ్ చేసినారు. అసీం బహదూర్ వాళ్ళకి ఏం చెప్పారంటే అతని డెడ్ బాడీ అక్కడిక్కడ కాదు, నిత్యం నా డాటర్ని ఎక్కడైతే వేధించినారో ఆ ఏరియాలో పడి ఉండాలి, ఆ ఏరియాలో పడి ఉంటే అప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పి చెప్పడంతో అదేవిధంగా నైట్ బిట్వీన్ 2:30-3 ఈ డెడ్ బాడీని మారుతి వ్యాన్లు వేసుకొని అత్తాపూర్ రింగ్ రోడ్ అక్కడికి వచ్చేసి మురాద్ నగర్లో ఉన్నటువంటి బైలెన్లో అక్కడ పారేయడం జరిగింది. అక్కడ వేసిన తర్వాత వెంటనే వీళ్ళు ఈ అసీం బహదూర్కి సంబంధించినటువంటి ఆఫీస్కి వెళ్ళి ఆ డిసీజ్కి సంబంధించిన ఫోన్ అతనికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. తర్వాత అతని దగ్గర నుంచి 1,50,000 రూపాయలు అంటే అంతకుముందు 50,000 రూపాయలు తీసుకున్నారు. తర్వాత రిమైనింగ్ 1.5 lakhs రూపీస్ అతని దగ్గర కలెక్ట్ చేసుకుని అతను అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఈ కేసులో ఈ డిటెక్షన్కు చాలా కష్టపడడం జరిగింది. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసీజ్ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ కాలేదు. డిసీజ్ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి టాస్క్ ఫోర్స్ టీం రంగంలో దిగి అతనికి ఆ ఏరియాలో చాలామందికి ఫోటో చూపించి అతనికి సంబంధించిన ఆచూకీ తీసుకొని ఫైనల్గా ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దానికి సంబంధించిన కేసు మిస్టరీ విడిపోయింది. ఈ కేసులో మా హెడ్ కానిస్టేబుల్ సురేందర్ రెడ్డి వైటల్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చినాడు. ఆయన తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఇన్స్పెక్టర్ నర్సయ్య ఆధ్వర్యంలో టీం మొత్తం టాస్క్ ఫోర్స్ టీం, వెజన్ టీంకి సంబంధించిన ఎస్ఐలు తర్వాత మిగతా సిబ్బంది అందరూ ఈ స్పెషల్ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేసి నిందితులను ఈరోజు ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ పార్టిసిపేట్ చేసిన నిందితుల్లో మొహమ్మద్ ఫాజిల్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. తర్వాత ముబీన్ అనే నిందితుడు ప్రస్తుతం అబ్స్కాండింగ్లో ఉన్నాడు, పారిపోయినాడు. ఇతన్ని పట్టుకోవడానికి ప్రయత్నం జరుగుతున్నది. అదేవిధంగా సయ్యద్ అసీం బహదూర్ ఇతను మెయిన్ కాన్స్పిరేటర్, మంగళాట్ రౌడీ షీటర్గా ఉండి 1990 నుంచి 99 వరకు మంగళాట్ రౌడీ షీటర్గా ఉన్నాడు. 99లో ఇతని మీద షీట్ క్లోజ్ అయింది. అదేవిధంగా షేక్ వాజిద్ ఇతను గోల్కొండ రౌడీ షీటరు, మొహమ్మద్ ఫాజిల్ కూడా గోల్కొండ రౌడీ షీటరు. మిగతా వాళ్ళకు మొహమ్మద్ అబ్దుల్ సర్వర్, మొహమ్మద్ ఫాజిల్కు సయానా బ్రదర్ ఇతను కూడా గతంలో ప్రభాకర్ రాయుడు మర్డర్ కేసులో ఇతను పాల్గొన్నాడు. మిగతా ముగ్గురికి క్రిమినల్ హిస్టరీ లేరు, వాళ్ళు ఫస్ట్ టైం అఫెండర్స్. వీళ్ళందరికీ పార్టిసిపేట్ చేసిన అఫెండర్స్ అందరికీ మొహమ్మద్ షఫీ, మొహమ్మద్ ఉబేద్, ఖాజా, మొహమ్మద్ బాబా, ముబీన్ ఈ 5గురికి తలా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున మిగతా అమౌంట్ ఈ మెయిన్ ముగ్గురు అఫెండర్స్ వాళ్ళు పంచుకోవడం జరిగింది. ఈ కేసులో ఈ ముబీన్ను అరెస్ట్ చేసిన తర్వాత అతని దగ్గర ఉన్న సెల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం జరుగుతున్నది. దీంట్లో అంటే ట్విస్ట్ ఏంటంటే ముందు మొహమ్మద్ ఫాజిల్ ముబీన్తో అగ్రిమెంట్ చేసుకొని అతన్ని అసీం బహదూర్ను చంపడానికి ప్రయత్నం చేసి రెక్కీ కంప్లీట్ చేసిన తర్వాత అతని స్టోరీ విని